పాత గవర్నమెంట్లో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి ఈ ఫార్మాసిటీ ఒకటి అనౌన్స్ చేశారు. అవునండి. దాని తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మాసిటీ రద్దు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రీసెంట్గా వాళ్ళు హైకోర్టుకి చెప్పింది ఏంటంటే లేదు మేము ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తాము, రైతుల దగ్గర ఇంకా భూసేకరణ అనేది కంటిన్యూ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది. దాంతోపాటు రైతులకి ఈ రైతు బంధు కానీ పంట రుణాలు కూడా మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళు ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది, దీన్ని రద్దు చేసింది ఏమీ లేదు అని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ పబ్లిక్లో చాలా ఉంది ప్రజెంట్. సో దీని గురించి మీ క్లారిటీ ఏమి ఇస్తారు సార్? అవును వెంకట్ గారు, ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని అనౌన్స్ చేశారు. రద్దు చేస్తున్నామని చెప్పడంతో పాటు ఫార్మాసిటీని ఫార్మా విలేజెస్ కింద చేంజ్ చేస్తాము. మనకున్న 9-10 హైవేస్లో ఎవ్రీ హైవేలో కూడా 1000 acres అండ్ 2000 acres అలాట్ చేసి సిటీ 360 degrees యాంగిల్లో ఫార్మాని డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ఫార్మాసిటీ కోసం ఏవైతే ల్యాండ్స్ ఇచ్చున్నారో వాటిని వెనక్కిచ్చే ఆలోచన లేదు. ఆ ఫార్మాసిటీ ల్యాండ్స్తో ఇంకా చాలా ప్రాజెక్ట్స్తో మేము ముందుకు రాబోతున్నామని కూడా ఆయన చెప్పారు. కానీ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామనే న్యూస్ ఒక్కటే బయటకి బిగ్గర్ వాయిస్తో వినిపించింది, కానీ మిగతా న్యూస్ అంతా ఎవరు కవర్ చేయలేదు. ఫార్మాసిటీ రద్దు అని చెప్తున్నారు, కానీ దానికి అటాచ్డ్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారనేది అంతగా ప్రమోట్ కాలేదు, పబ్లిక్లోకి పుష్ కాలేదు. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందండి. ఫార్మాసిటీ రద్దు అయిందా అని కోర్టు క్వశ్చన్ చేయటం లేదు, రద్దు కాలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కోర్టుకు తెలియజేశారు. ఫార్మాసిటీ రద్దు కాలేదండి. అయితే ఫార్మాసిటీ ఏమైందంటే 4th సిటీలో న్యూగా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క యాంబిషియస్ ప్రాజెక్ట్ 4th సిటీ. ఆ 4th సిటీలో పార్ట్ అండ్ పార్సిల్ అయిపోయింది. అక్కడ ఇంతకు ముందు ఆ ల్యాండ్స్లో ఓన్లీ ఫార్మాసిటీ మాత్రమే ఉంది, కానీ ఫార్మాసిటీలో ప్లేస్లో 4th సిటీ వచ్చింది. అక్కడ 4th సిటీలో ఒక క్లస్టర్ లాగా ఫార్మాసిటీ కూడా ఉంది. ఇప్పటికి కూడా హయ్యెస్ట్ ల్యాండ్ షేర్ 4th సిటీలో ఏ సెక్టర్ది అంటే ఫార్మా సెక్టర్దే. సో ఫార్మాసిటీ రద్దు కాలేదు, నేమ్ చేంజ్ అయిందంతే. దీనిలో కొంచెం పొలిటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో దానివల్ల రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా చెప్పుండొచ్చు రద్దు చేస్తున్నామని. బట్ లెట్స్ నాట్ గో ఇన్ టు పాలిటిక్స్ అండి. ఫార్మాసిటీ అయితే ఉంది, 4th సిటీలో పార్ట్ లాగా ఉంది.